యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపించిన కారణ జన్ముడు. అంటే ఒక పద్యం ఉంది, ఏమంటారంటే నేహాభి కరుణా శక్తి సత్యమాయతో విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మయతో భయాత్ అంటారు. అంటే ఇట్లాంటి వాళ్ళు మామూలుగా పుట్టరు. ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాలపుంతలో ఒక తోక చుక్కో ఏదో అటు వెడుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం, ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు. ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు. మరి మన చరిత్రతో ఉంది. అదే సత్యకోసం సత్యరామ గురాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారువులకి ఎగాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పత్య దైవముగా ధరించిపోయింది సీతాదేవి, చాపగుడితో సముద్రం నిలిపాను నాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్న, వితంతువుల విధి వ్రాతను మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపేను నా టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు అంత ఒక కోవకు చెందిన వాళ్ళు. ఇందాక నేహాభిక్రమాశక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం. ఇవాళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి, మన కళతో మనం చూడలేదు. అలాగే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం. లేకపోతే మనం కాదు, దేశం అంతా కూడా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడిపాడువా అంటారు. గుడిపాడువా అంటే ఆయన సింహాసనాన్ని, సినిమా చూసుంటారు చాలామంది, సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల కాలమాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి. మరి అట్లాంటి పుణ్యభూమిలో మనం అంతా ఇక్కడ పుట్టాము. విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకీ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంతేలే పేదల గుండెలు అసురులు నింపిన కుండలు, శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెలిరా బండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమరములు పితల వర్ణంబులు, తుఫానుకు తడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనకు పిరికెడు మెతుకులు, తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగిలిన తలుపుల గతుకులు. అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. అంత గతుకులమయం. రోడ్లు గతుకులు, జీవితాలు గతుకులు, బ్రతుకులు గతుకులు. అది ఇవాళ మనం మరి అన్ని నెమరేసుకోవాలి. ఎన్టీఆర్ నాకు రెండు పదాలు అంటే ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు నిక్కపడుచుకుంటాయి. తెలుగుదేలన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్లం రూపులు కొలుగు ఎరుగు బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని వేరే పక్క రాష్ట్రాలు వారిచే కీర్తించబడ్డ మన తెలుగు భాషని మన పుస్తకాలకే పరిమితమైన కావ్య రూపానికే పద్యాలకే పరిమితమైన తెలుగు భాషని ఒక రాజకీయాల్లో కూడా
ఒక ధీటైన పదునైన బాణాలు మీ గుండెల్లో దూసుకుపోయే భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మామూలు మాటల మనిషే కాదు, చేతల మనిషి అని నిరూపించుకున్నాడు. చరిత్ర తెలియాలి కుర్రాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడంతా ఏదో వ్యామోహంలో పడిపోయి, అంటే మీ తప్పు కాదు, ఇప్పుడున్న పరిస్థితులు అటువంటివి. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ దొబ్బేస్తున్నాయి రాష్ట్రాన్ని వదిలేసి. నిర్లిప్తలలో వాళ్ళంతా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే గంజాయి ఉందో, లేకపోతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వాటికి బానసులై ప్రభుత్వం కావాలని వేలెత్తనివ్వకుండా, ప్రశ్నించకుండా నేను అన్నాను బానిసలుగా చెయ్యాలి. ఒకప్పుడు మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం, మన పక్క రాష్ట్రంలో బాంచని కాల్మక్తా ద్వారా రాష్ట్రం. మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కనీస అవసరాలు నన్ను గుట్ట మహిళలకు మా తండ్రి ఆస్తులు సామాను ఇప్పించారు. కిలో బియ్యం 2 రూపాయలు.